వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను కాకరకాయ పులుసు బెల్లం పెట్టిన కూర చేసి చూపించబోతున్నానండి. కాకరకాయ బెల్లం పెట్టిన కూర చాలా బాగుంటుందండి. ఎంత రుచిగా ఉంటుందో. దానికోసం నేను ఒక పావు కిలో కాకరకాయలు తీసుకున్నానండి. దీంట్లోకి పోపు సామాన్లకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఈ మాత్రం బెల్లం ఉండాలండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నీళ్ళల్లో వేసి నానబెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు, రుచికి సరిపడగా సాల్ట్, కొంచెం ఇంగువ. ఇవి ఈ కూరకు కావాల్సిన పదార్థాలండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ కాకరకాయల్ని శుభ్రంగా కడిగేసుకుని రౌండ్గా చిన్న చిన్న ముక్కల్లాగా తరిగి పెట్టుకుని ఉప్పు పసుపు వేసి దాంట్లో మనం ఫస్ట్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మనం కాకరకాయలు తరిగేసుకుందాం. ఇలా మనం కాకరకాయలు ఇలా రౌండ్గా తరుక్కోవాలని. కూరకి ఇలా తరుక్కుంటేనే బాగుంటుందన్నమాట. వేపుడికైతే చిన్న ముక్కలు తరుక్కుంటాము. ఇలా ఈ బెల్లం పెట్టిన కూరకి ఇలాగే తరుక్కోవాలి. ఇలా రౌండ్గా తరుక్కున్నాను. ఇది 2 సార్లు శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి సరిపడగా నీళ్లు పోసి కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి మనం ఇప్పుడు ఇలా దీన్ని స్టవ్ వెలిగించుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలండి. ముక్కలు మెత్తబడేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇంకానండి కాకరకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక చిల్లుల పళ్ళెంలోకి వార్చేసుకుందాం. ఇప్పుడు మనం మూకుడు పెట్టుకుని కూరకి కావాల్సిన పోపు వేయించుకుందామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఆ మాత్రం ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఇంగువ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఆ చిన్న ఇంగువ ముక్క సరిపోతుందండి. ముద్ద కాబట్టి ఎక్కువ సువాసన ఉంటుంది. ఇంగువ అలా పొంగింది కదా. ఇప్పుడు మనం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకుందాం, పోపు మాడిపోకుండా. ఇవి దోరగా వేయించుకుందామండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు అవి కూడా వేసేద్దామండి. ఈ మాత్రం కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది కూర. పోపు వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేస్తున్నామండి. వేసేసి ఒక్కసారి కలిపేసి ఇప్పుడు మనం ఇందులో బెల్లము, చింతపండు పులుసు వేసేద్దాం. ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకుని పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుసు, ఈ బెల్లం వేసేయాలండి. ఈ బెల్లంలోను ఆ చింతపండు పులుసులోను ఈ కూర చక్కగా ఉడకాలన్నమాట. ఈ పులుపు, ఈ బెల్లం తీపి అంతా ఈ కాకరకాయ ముక్కలకి బాగా పట్టాలి. అప్పుడు ఈ కూర ఎంత మధురంగా ఉంటుందండి. తింటుంటే తియ్యగా చాలా బాగుంటుంది. పుల్లగా తీయగా ఎంత మధురంగా అంటే అంత మధురంగా ఉంటుంది. బెల్లం కూడా కరిగిపోతుందండి. మనం ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి, ఎందుకనండి ఈ బెల్లం చింతపండు పులుసులో ఈ కాకరకాయ ముక్కలు చక్కగా ఇలాగ మనకి బెల్లం పాకం వచ్చేట్లాగా ఇలా ఉడకాలన్నమాట. అప్పుడు ఈ కూర సరిగ్గా ఉడికినట్టు మనకి. ఈ కాకరకాయ బెల్లం పెట్టిన కూర చూసారా, ఇలా కొంచెం పాకం వచ్చినట్టు ఎలా ఉందో ఇలా ఉడకాలి. అప్పుడు ఈ కాకరకాయలో చేదు ఉండదు. ఈ తీపి పులుపు అన్నీ కూడా ఈ ముక్కలకు పట్టి చాలా మధురంగా ఉంటుందండి. ఈ కాకరకాయ బెల్లం పెట్టిన కూర అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నాకు బౌల్లోకి తీసేసుకుందాం. కాకరకాయ బెల్లం పెట్టిన కూర రెడీ అయిపోయిందండి. మనం ఇలా బౌల్లోకి తీసేసుకుందాము కూర అంతా.
కాకరకాయ బెల్లం పెట్టిన కూర రెడీ అయిపోయిందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.